అమ్రపాలి తెలుగు రాష్ట్రాల్లోనే యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిని. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోస్టింగ్ ఎక్కడైనా తనదైన ముద్ర వేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్. వికారాబాద్ సబ్ కలెక్టర్గా మొదలైన ప్రస్థానం జీహెచ్ఎంసీ కమిషనర్ స్థాయికి ఎదిగారు. ఎప్పుడూ చార్మింగ్ స్టైల్తో ఉండే అమ్రపాలి ప్రస్థానంపై ప్రత్యేక కథనం. దేశంలోని ఐపీఎస్ అధికారులు ఆమ్రపాలి కాట ఓ స్పెషల్ అట్రాక్షన్. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా యువతలు ఆమ్రపాలి ఐఏఎస్ అంటే తెలియని వారు ఉండరు. ఆమె ఏ జిల్లాలో ఉన్నా, ఏ పోస్టింగ్లో ఉన్నా తనదైన పనితీరుతో ఛాలెంజింగ్ టాస్కులతో నిత్యం వార్తల్లో ఉంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ విధులు నిర్వర్తించినా తనదైన మార్కు చూపిస్తుంటారు. ఆమ్రపాలి తెలంగాణ కేడర్కు చెందిన 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. ఆమె యువ డైనమిక్ ఆఫీసర్గా పేరు సంపాదించారు. సినీ సెలబ్రిటీకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమ్రపాలి కాటాకు ఉంది. ఆమ్రపాలి 1982 నవంబర్ 4న ఏపీలోని ఒంగోలు నగర శివారులోని ఎన్ అగ్రహారంలో జన్మించారు. ఆమ్రపాలి తల్లిదండ్రులు కాటా వెంకటరెడ్డి, పద్మావతి. అగ్రహారంలో పుట్టి విశాఖలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆమె పాఠశాల విద్యంతా వైజాగ్లోని సాయి సత్య మందిర స్కూలులో పూర్తి కాగా చెన్నైలోని ఐఐటి మద్రాసు నుంచి ఇంజనీరింగ్, ఐఐఎం బెంగళూరు నుంచి ఎంబీఏ పట్టా పొందారు. యూపీఎస్సీలో దేశవ్యాప్తంగా 39వ ర్యాంకు సాధించి అతి చిన్న వయసులోనే ఐఏఎస్ అధికారినైన వారిలో ఆమ్రపాలి ఒకరు. ముస్సోరీలో ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ పోస్టింగ్ వికారాబాద్ సబ్ కలెక్టర్గా, ఆ తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారినిగా పనిచేశారు. 2015 జనవరి నుంచి ఆమె రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2016లో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆమెకు ప్రమోషన్ ఇచ్చింది ప్రభుత్వం. పదోన్నతిలో భాగంగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో జాయింట్ సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేసి వెంటనే 2020 నుంచి ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు ఆమ్రపాలి. ఇక ఆమ్రపాలి 2018 ఫిబ్రవరిలో కశ్మీర్కు చెందిన యువ ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను వివాహం చేసుకున్నారు. అప్పటికే వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, ఇరువురి కుటుంబ సభ్యులు వాళ్ల ప్రేమను ఒప్పుకోవడంతో లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ జరిగింది. ఇక ఆమ్రపాలి 2023 తెలంగాణ ఎన్నికల అనంతరం కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యి మళ్లీ తెలంగాణ వచ్చి 2023 డిసెంబర్ 14న హెచ్ఎండిఏ జేసీగా, మూసీ అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జి ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆ 2 పోస్టుల నుంచి రిలీజ్ చేసి జీహెచ్ఎంసీకి కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది రేవంత్ సర్కార్. మొన్నటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్మితా సబర్వాల్ పోషించిన తరహా పాత్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమ్రపాలి పోషిస్తారనే చర్చ కూడా అధికార వర్గాల్లో జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో సీఎంఓలోకి వస్తారా, జీహెచ్ఎంసీకి మాత్రమే పరిమితం అవుతారా అనేది వేచి చూడాలి.